పవన్ కళ్యాణ్ దగ్గరికి ఇప్పుడు తను మొన్న చెప్పినట్టుగా పోల్ మేనేజ్మెంట్ తెలియదు, లేకపోతే బూత్ మేనేజ్మెంట్ తెలియదు, డబ్బులు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు లేరు, అన్నం పెట్టగలిగినటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఒకప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ప్రజలు ఆదరిస్తారన్నటువంటిది అది ఆదరించలేదు. కాబట్టి ఓ టర్మ్ చూశారు. కాబట్టి ఈ దఫా డబ్బున్నటువంటి వాళ్ళు కనీసం 10 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళు కావాలని అప్పటికొక రూట్ మారారు. ఇంకోటి వచ్చాడు మొన్న అసలు మనకి పోల్ మేనేజ్మెంట్ తెలియదు అన్నారు. నెక్స్ట్ స్టెప్కి ఇప్పుడు మనం 24 సాధిస్తే సక్సెస్ అయితే ఆ తర్వాత భవిష్యత్తు ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఈ దశలో భవిష్యత్తు కోసం బయట పార్టీల వాళ్ళని ఎక్కువను తెచ్చుకుంటారా, అది ఎక్కువగా తెలుగుదేశం నుండి తెచ్చుకుంటారా, వైసీపీ అసంతృప్తిని చేర్చుకుంటారు. ఇప్పుడు వైసీపీ నుంచి అటు బాలశౌరిని, తెలుగుదేశం నుంచి సానా సతీష్ ప్రేమతో వచ్చాడు, బాలశౌరి జగన్ మీద కోపంతో వచ్చాడు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్లో కొనతాల రామకృష్ణ ప్రేమతో వచ్చారు, జగన్ మీద ద్వేషంతోనే వచ్చారు. రెండు కలిపితే అక్కడ ఒకటి. ఇప్పుడు ఇంకా రకరకాల పేర్లు వినబడుతున్నాయి. ఒకటి జేసీ పవన్ రెడ్డి వచ్చి జనసేనలో చేరి అక్కడ అనంతపురం సీటు పోటీ చేస్తారని, అట్లాగే కొత్తపల్లి సుబ్బారెడ్డి మొన్న వచ్చారు జాయిన్ అయ్యారు, ఆయనకే సీట్ అంటున్నారు. అట్లాగే భీమవరంకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వచ్చి జనసేనలో చేరి తీసుకుంటారని చెప్తున్నారు. అంటే ఇట్లా క్రమంగా బయట పార్టీల నుండి వచ్చి తీసుకుని వాళ్ళకి సీట్లు ఇచ్చేటటువంటి పని జరుగుతుందా, ఎస్పెషల్లీ తెలుగుదేశం వాళ్ళని మేజర్గా. తెలుగుదేశం వాళ్ళని మేజర్గా అంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు జగన్ మీద నుంచి బాలశౌరి వెళ్ళాడంటే జగన్ తనను అవమానించాడు, తన టికెట్ ఇవ్వలేదు, విసిగించాడు, వేధించాడు కాబట్టి వెళ్ళాడంటే ఒక అర్థం ఉంది. మరి వీళ్ళు ఎందుకు వస్తారు? ఇద్దరు పొత్తు పెట్టుకున్నాక అంటే బాబు గారు పంపించినట్టే అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ బాబు గారు చెప్పినట్టు నడుచుకున్నట్టే అవుతుంది. పైగా ఇంతకుముందు బాబు గారికి ఉన్నటువంటి పేరు అది ఫిక్స్ అవుతుంది, ఏది తన మనుషుల్ని పెట్టి చేస్తారన్నట్టు. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కొనతాల దగ్గరే ఒకటి వచ్చేసింది, బాలశౌరి తర్వాత సానా సతీష్ దగ్గరే వచ్చేసింది. ఇప్పుడు ఈ 18 సరే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అంటే ఇప్పటికే ఇంకో 2 బయటకు ఉన్నాయి కాబట్టి పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తారా లేదా చూడాల్సి ఉంది.